ఎన్నికలప్పుడు కూటమి అన్నటువంటి దాంట్లో లోకలొకల సహజం. ఆ లోకలొకల్లో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు సహజం. ఇప్పుడు బీహార్‌లో ఎన్‌డీఏలో అదే జరిగింది. నితీష్ కుమార్‌కి వీళ్ళకి 101, 101 అనుకున్నారు. కానీ సీట్ల దగ్గర తేడా వచ్చింది. మాకీ సీట్లు కావాలంటే లేదు మాకు కావాలని జేడీయూ వీళ్ళ మధ్యన. ఈలోపు నితీష్ కుమార్ మళ్ళీ వెన్నుపోటు బిగించేశాడు. బీజేపీకి కేటాయించబడే సీట్లలో ఇతను కొన్ని టికెట్లు ఇచ్చేస్తున్నాడు. రెండోది ప్రతిసారి కూడా తను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాడు బీఫారాలు. అలా కాకుండా విడిగా పిలిచి నిన్న వాళ్ళ ఇంట్లో ఇవ్వడం ప్రారంభించేశాడు. ప్రెస్ మీటు పెట్టలేదు. దీంతో నితీష్ కుమార్ అసంతృప్తి ఉన్నారన్నట్టు మీడియా హైలైట్ చేస్తుంది. మరొకవైపు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా అసంతృప్తి ఉన్నారని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్పీకర్కి టికెట్ ఇవ్వలేదు, డిప్యూటీ స్పీకర్కి ఇచ్చారు, కొంతమందికి సీనియర్లకి ఇవ్వలేదు అన్నట్టు. ఓవరాల్గా ఈ లుకలుకలు నడుస్తాయి. అదే సందర్భంలో అటు ఐఎన్డీఏ కూటమిలో లుకలుకలు ఉంటాయి. బీహార్ ఎలక్షన్స్ ఫైనల్ రిజల్ట్ తర్వాత ఈ టిక్కెట్లు ఈ విభేదాలు ఓడిపోయారనుకోండి అదిగో ఈ విభేదాల కారణంగా జరిగింది అంటారు. గెలిచారనుకోండి అవన్నీ సహజం అంటారు. ఏం జరుగుతుందో చూడాలి.